దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము దర్శించే స్థలము అయ్యాలోను లోయ. ఒక నరుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేసిన సంఘటనను మనం చూడటానికి వెళ్తా ఉన్నాము. ఈ అయ్యాలోను లోయలో జరిగిన ఈ సంఘటన క్రీస్తు పూర్వం 3224 సంవత్సరంలో జరిగిందని శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా రుజువు చేస్తూ ఉన్నారు. ఇది యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం గనక మనం చదివితే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులోను నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. అలాంటి సంఘటన మరెన్నటికీ జరగలేదు, అంతకు ముందెన్నడు కూడా జరగలేదు. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగుము అనగానే, ఇదిగో మనము వెళుతున్న ఇది అయ్యాలోను లోయ. యెహోషువ ప్రార్థన చేస్తే చంద్రుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. రండి మనం దర్శిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనమున్నది అయ్యాలోను లోయ. ఎక్కడండి? అయ్యాలోను లోయ. యెహోషువ ఆలకించినప్పుడు సూర్యుడు గిబియోనులోను, చంద్రుడు అయ్యాలోను లోయలోను ఆగిపోయాడు. చదువుదాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం నుంచి. గట్టిగా చదవం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యెహోషువ ఇశ్రాయేలీయులను ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తా ఉన్నప్పుడు యెరికోను జయించి, హాయిని జయించి, పట్టణాలన్నీ జయించుకుంటా వస్తున్నప్పుడు గిబియోను రాజుగారు సరెండర్ అయిపోయాడు. ఎందుకంటే ఈ సైన్యాలు ఏంటి యెరికోనే జయించేసారేలో, ఇంకా మా పట్టణం ఎంత అని వీళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయినప్పుడు అమోరీయులు ఏం చేస్తారంటే ఇదే అదనగా చూసుకుని గిబియోను రాజు మీద దండెత్తినప్పుడు మరి ఎవరి దగ్గరికి రావాలి? యెహోషువ దగ్గరికి రావాలి. యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువని అడిగినప్పుడు, ఇదిగో యెహోషువ ఒక మానవుడు ప్రార్థన చేస్తే సూర్యుడు గిబియోనులో ఆగిపోతే
చంద్రుడి కిందకు వచ్చిన తర్వాత ఆగిపోయాడు. అమోరీయుల మీద వారు పగ తీర్చుకునే వరకు సూర్యుడు కదలలేదంట, చంద్రుడి మీద లేదు. ఇది ఏం లోయ అండి? ఇది అయ్యాలోని లోయ. కనుక మనం ఒకటే గమనించాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి. దేవుని పైన ఆనుకొని ప్రార్థన చేస్తే సృష్టినే స్తంభింప చేయగల దేవుడు మనకు ఉన్నాడనే విశ్వాసం. హల్లెలూయా. నీ జీవితంలో సమస్య ఎటువంటిదైనా కావచ్చు, కానీ ఒక రాజ్యం మీదకే దండెత్తాలి అని ప్రయత్నం చేసినప్పుడు సూర్యుడిని ఆపిన దేవుడు. హల్లెలూయా. కనుక ఈ ప్రార్థనలకు జవాబు దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. తెలుగు క్రిస్టియన్ బేతెల్ సంఘంగా అయ్యాలోను లోయలోని చంద్రుడు నిలిచిన స్థలం దగ్గర నుంచి చూస్తున్న ప్రియులైన మీ అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.